शांति। मीठे बच्चे, तुम्हारा लव एक बाप से है क्योंकि तुम्हें बेहद का वर्षा मिलता है। మధురమైన పిల్లలు, మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది, ఎందుకంటే మీకు బేహద్ వారసత్వము దొరుకుతుంది. తుమ్ ప్యార్ సే కహతే హో మేరా బాబా, మీరు ప్రేమగా చెప్తారు నా బాబా అని. ప్రశ్న, किसी भी देहधारी मनुष्य के बोल की भेंट बाप से नहीं की जा सकती है, क्यों? ఏ దేహధారి మనుషుల యొక్క మాటల్ని బాబాతో పోల్చడానికి లేదు, ఎందుకని? జవాబు ఏంటంటే, క్యోంకి బాప్ కా ఏక్ ఏక్ బోల్ మహావాక్య హై. ఎందుకంటే బాబా యొక్క ప్రతి మాట మహావాక్యాలు. जिन महावाक्यों को सुनने वाले महान अर्थात पुरुषोत्तम बन जाते हैं, ఈ మహావాక్యాలు వినేవాళ్ళు మహాన్ అనగా పురుషోత్తములు అయిపోతారు. బాప్ కి మహావాక్య గుల్గుల్ అర్థాత్ ఫూల్ బనా దేతే హై. బాబా మహావాక్యాలు మనను పూలుగా తయారు చేస్తాయి. మనుష్యకే బోల్ మహావాక్య నహి, మనుషుల మాటలు మహావాక్యాలు కాదు. ఉన్సే తో ఔర్ హీ నీచే గిరితే ఆయే హై. మనుషుల మాటల వల్ల అయితే ఇంకా కింద పడిపోతూ వచ్చాము. పాట, బదల్ జాయే దునియా నా బదలేంగే హమ్. ప్రపంచం మారిపోయినా సరే మేం మారేది లేదు అని. ఏ రకంగా? మేము మంచిగా మారేది లేదనా, చెడ్డగా మారేది లేదనా? ప్రపంచం మారిపోయినా సరే మేం మాత్రము బాబా చెప్పినట్టే వింటాము, మారేది లేదు అని. ఓం శాంతి. పాటలోని మొదటి లైన్లో కొంత అర్థం ఉంది, మిగతా పాట అంతా ఏం పనికొచ్చేలాగా లేదు. గీతలో భగవాన్ వాచ మన్మనాభవ మధ్యాజీభవ అన్న పదాలు రైట్ కదా. అందుకే దాన్ని కూడా బాబా ఏమంటారు, పిండిలో ఉప్పంతా ఉంది నిజమని. భగవంతుడని ఎవరిని అంటారు? ఇది మీకైతే బాగా తెలిసింది. శివ్ బాబాని భగవంతుడని అంటారు. శివ్ బాబా వచ్చి శివాలయాన్ని రచిస్తారు. ఎక్కడొస్తారు? వేషాలయంలో వస్తారు. స్వయంగా వచ్చి చెప్తారు, ఓ మధురాతి మధురమైన గారాభమైన అపురూపమైన ఆత్మిక పిల్లలు, వింటున్నారా? వినేదెవరు? ఆత్మ కదా. నేను ఆత్మ అవినాశి అని మీకు తెలుసు కదా. ఈ దేహము వినాశి. మనం ఆత్మ. ఇప్పుడు మన పరంపిత పరమాత్మ నుండి మహావాక్యాలు వింటున్నాము. పరంపిత పరమాత్మ ఒక్కరివే మహావాక్యాలు. అవి మనని మహాన్ పురుషులుగా, పురుషోత్తములుగా తయారు చేస్తాయి. మిగతా మహాత్మలు, గురువులు మొదలైన వాళ్ళవి ఏమీ మహావాక్యాలు కాదు. శివోహం శివోహం అని చెప్తారు, అది సత్యమైతే కాదు కదా. ఇప్పుడు మీరు బాబా నుండి మహావాక్యాలు వింటూ పువ్వులుగా తయారవుతున్నారు. ముళ్ళు పూలలో చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు తెలుసు, మనకి చెప్పేది ఎవరు? మనుషులు కాదు. ఈయనలో శివ్ బాబా ఆసీనులై ఉన్నారు. ఆయన కూడా ఆత్మే, కానీ ఆయన ఏమంటారు? పరమాత్మ అంటారు. ఇప్పుడు పతితాత్మలు అంటారు, ఓ పరంపిత పరమాత్మ రా అని, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి. ఆయన పరంపిత, పరమోన్నతంగా తయారు చేసేవాడు. మీరు పురుషోత్తములు,
అనగా పురుషులందరిలోకి ఉత్తమ పురుషులు, వాళ్ళు దేవతలు. పరంపిత అనే పదము చాలా మధురమైనది. పరంపిత అనే పదము చాలా మధురమైనది. సర్వవ్యాపి అంటారు, అప్పుడు ఆ తీయదనం అంతా పోతుంది. పరంపిత అన్న పదం చాలా మధురమైంది, కానీ సర్వవ్యాపి అన్నప్పుడు ఆ మధురత అంతా పోతుంది. మీలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే ప్రేమగా స్మృతి చేస్తారు. ఆ స్త్రీ పురుషులు కూడా ఒకరినొకరు స్థూలంగా స్మృతి చేస్తారు కదా. స్థూలంగా అని ఎందుకంటున్నారు బాబా? ఎందుకంటే ఒకరినొకరు స్మృతి చేస్తే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది దేహం కానీ ఆత్మ కాదు కదా. అందుకని ఇక్కడ ఆత్మలు పరమాత్మని స్మృతి చెయ్యాలి చాలా ప్రేమగా. ఇక్కడ ఎవరు స్మృతి చేయాలి? ఆత్మలు పరమాత్మని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. భక్తి మార్గంలో అంత ప్రేమగా ఏం పూజ చేయరు. ఇప్పుడు ఎంత మనం ప్రేమగా ఆయన్ని స్మృతి చేస్తామో అంత ప్రేమగా పూజ చేస్తారు. అక్కడ భక్తి మార్గంలో అంతేం చేయరు. ఆ ప్రేమ ఏమి ఉండదు. అంటే మనం తండ్రిని తెలుసుకొని వారసత్వాన్ని పొందుతున్నామని తెలుసుకొని ఉన్నంత ప్రేమ అక్కడ భక్తి మార్గంలో ఏమీ ఉండదు. అసలు ప్రేమ ఎలా ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు. పరమాత్మతో ప్రేమ ఉండాలని కూడా తెలుసా? ఏముండాలనుకుంటారు వాళ్ళు? భక్తి ఉండాలనుకుంటారు, ప్రేమ ఉండాలని అనుకోరు కదా. ఇప్పుడు మీకు చాలా ప్రేమ ఉంది. ఆత్మ అంటుంది మేరా బాబా అని. ఆత్మలందరూ సోదరులు కదా. ప్రతి ఒక్క సోదరుడు చెప్తాడు, బాబా నాకు తన పరిచయాన్ని ఇచ్చాడు అని. కానీ అంత ప్రేమ ఉంది అని అనడానికి లేదు. బాబా పరిచయం ఇచ్చాడని మాత్రం అంటారు, కానీ అంత ప్రేమ ఉంది అనడానికి లేదు. ఏముంది, మనుషులకి ఎవరుండని ఏమైనా దొరుకుతుందంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, అంతే కదా. ఒకవేళ తండ్రి దగ్గర ఏం ఆస్తి లేదనుకోండి, తాతగారి దగ్గర ఉందనుకోండి, అప్పుడు తండ్రి మీద అంత ప్రేమ ఉంటుందా? ఈయన వదిలేసి ఆయన పట్టుకుంటారు. మరి తాతగారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎందుకంటే తాతగారి నుంచి ఆస్తి వస్తుంది కదా. తాతగారి నుంచి డబ్బులు వస్తాయి, ఆస్తి వస్తుందని తాతగారి మీద ఎక్కువ ఉంటుంది మాట. బేహద్ తండ్రి ఉన్నారు. పిల్లలకి తెలుసు మనకి మన తండ్రి చదివిస్తున్నారు. ఇది చాలా సంతోషించే విషయము. భగవంతుడు మన తండ్రి. ఆ రచయిత తండ్రి గురించి ఎవరికీ తెలియదు. తెలియని కారణంగా నేనే తండ్రి అని చెప్తారు. పిల్లల్ని మీ నాన్న ఎవరు అని అడిగారు అనుకోండి, మళ్ళీ ఆయన పేరేంటి ఇంకేంటి అని ఎక్కువ వివరాలు అడిగితే ఎవరు నేనే ఆయన అని చెప్తారు. అలాగే ఇప్పుడు మీకు కూడా తెలుసు శివ్ బాబా ఆ తండ్రులందరికీ కూడా తండ్రి అని. మనకిప్పుడు బేహద్ తండ్రి దొరికారు, ఆయనకి ఇంకెవరు తండ్రి లేరు. ఈయన ఉన్నతోన్నతమైన తండ్రి. మరి పిల్లలకి లోపల చాలా సంతోషం ఉండాలి. ఆ యాత్రలలో వెళ్తారు, అక్కడ అంత ఖుషి ఏమీ ఉండదు, ప్రాప్తి ఏమీ లేదు కదా. కేవలం దర్శనం చేసుకోవడానికి వెళ్తారు, అనవసరంగా ఎదురు దెబ్బలు తింటారు. భక్తి మార్గంలో ఒకవేళ ఆదాయం ఉంటే భారతవాసీలు చాలా షాహుకారులు అయిపోదురు, అవునా? భక్తి మార్గంలో ఏమైనా చాలా సంపాదన జరిగి ఉంటే భారతవాసీలు ఏమవుదురు? షాహుకారు అయిపోదురు. ఒకటి బుర్ర అరిగిపోయింది, రెండోది పైసలు కూడా తరిగిపోయినాయి. డబ్బులు కూడా చాలా ఖర్చు చేస్తారు కదా, ప్రాప్తి ఏమీ ఉండదు. భక్తి మార్గంలో ఒకవేళ సంపాదన ఉంటే భారతీయులు చాలా షాహుకారు అయిపోదురు. ఈ మందిరాలు మొదలైనవి తయారు చేయడంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.
మీ సోమనాథ దేవాలయము ఒకటే కాదు, రాజులందరి దగ్గరను ఆలయాలు ఉండేవి. మీకు ఎంత ధనం ఇచ్చాను, 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని విశ్వ యజమానిగా తయారు చేశాను. ఈ విధంగా బాబా ఒక్కరే చెప్తారు. 5000 సంవత్సరాల క్రితము మీకు రాజయోగం నేర్పించి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేశాను. ఇప్పుడు మీరు ఏ విధంగా అయిపోయారు? బుద్ధిలో ఆలోచన రావాలి కదా. మేము ఎంత ఉన్నతంగా ఉండేవాళ్ళము, పునర్జన్మలు తీసుకొని పూర్తిగా ఏమైపోయారు? నేల మీద పడిపోయారు. పునర్జన్మలు తీసుకొని నేల మీద పడిపోయారు, గుడ్డి గవ్వలాగా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్తారు. బాబా మనని విశ్వ యజమానిగా తయారు చేస్తారు. ఈ ఒక్క యాత్రే ఆత్మలందరూ తండ్రిని కలుసుకునేది. మరి అందుకే మనసులో చాలా ప్రేమ ఉండాలి. ఈ ఒక్క యాత్రలోనే ఆత్మలు తండ్రిని కలుసుకుంటాయి కాబట్టి చాలా ప్రేమ ఉండాలి. మీరు పిల్లలందరూ ఇక్కడికి వచ్చినప్పుడు బుద్ధిలో ఉండాలి, మేము ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నాము. ఏ తండ్రి దగ్గరికి? ఆయన నుండి మాకు విశ్వ రాజ్యాధికారము దొరుకుతుంది, అలాంటి తండ్రి దగ్గరికి వెళ్తున్నాము అని. ఆ తండ్రి మాకు శిక్షణ ఇస్తారు. బచ్చే దైవీ గుణాలు ధారణ చెయ్యండి. సర్వశక్తివంతుడు పతిత పావనుడైన నన్ను స్మృతి చెయ్యండి. నేను కల్పకల్పము వచ్చి చెప్తాను, నన్ను ఒక్కడనే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని. మనసులో ఆలోచన రావాలి, బేహద్దు తండ్రి దగ్గరికి వచ్చాము అని. బాబా అంటారు, నేను గుప్తంగా ఉన్నాను. ఆత్మ అంటుంది, నేను కూడా గుప్తంగా ఉన్నానని. ఆత్మ కూడా ఎక్కడ కనిపిస్తుంది? కనిపించట్లేదు కదా. మీరు అర్థం చేసుకుంటారు, మేము శివబాబా దగ్గరికి వెళ్తున్నాము, బ్రహ్మ దాదా దగ్గరికి వెళ్తున్నాము అని. కంబైన్డ్గా ఉన్న వాళ్ళని మేము కలుసుకోవడానికి వెళ్తున్నాం. వాళ్ళ నుండి మాకు విశ్వ రాజ్యాధికారము వస్తుంది, విశ్వ యజమానిగా అవుతాం. మనసులో ఎంత బేహద్దు ఖుషి ఉండాలి. ఏ తండ్రి నుంచి మనకు విశ్వ రాజ్యాధికారం దొరుకుతుందో వాళ్ళని కలుసుకోవడానికి వెళ్తున్నామని ఎంత ఖుషి ఉండాలి. మధుబన్ రావడానికి మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మనసులో చాలా గద్గదం అవ్వాలి. బాబా మాకు చదివించటానికి వచ్చారు, మాకు దైవీ గుణాలు ధారణ చేసేటువంటి యుక్తి చెప్తున్నారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు చాలా ఖుషి ఉండాలి. కన్య పతిని కలుసుకోవడానికి వెళ్తుందనుకోండి, నగలు అన్నీ పెట్టుకొని ముఖం చాలా వికసిస్తున్నప్పుడు. అలాగే మధుబన్ వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉండాలి? చాలా ఖుషి ఉండాలంట. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంత ఖుషి ఉండాలి. ఇప్పుడు మీకు బేహద్దు తండ్రి దొరికారు, సతయుగానికి వెళ్తారు, ఆ తర్వాత డిగ్రీ తగ్గుతుంది. ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులు, ఈశ్వరీయ సంతానము. భగవంతుడు కూర్చొని మీకు చదువు చెప్తున్నారు. ఆయన మన తండ్రి కూడాను, టీచర్ కూడా చదివిస్తారు, మళ్ళీ పావనంగా చేసి తన వెంట తీసుకువెళ్తారు. మనము ఆత్మలు ఇప్పుడు ఈ చీచీ రావణ రాజ్యం నుండి విడుదలవుతున్నాం. మనసులో చాలా ఖుషి ఉండాలి. బాబా మనని విశ్వ యజమానిగా తయారు చేస్తున్నారు. ఎంత చక్కగా చదువుకోవాలి మనము. స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అవుతారు. పిల్లలు అంటారు, బాబా మేము శ్రీనారాయణుడిగా అవుతాము అని. ఇది సత్యనారాయణ కథ, అనగా నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేటువంటి కథ. నిన్న కూడా చెప్పారు కదా బాబా గులాబ్ జామున్ పెడతానని. ఆ అబద్ధపు కథలు జన్మజన్మాంతరాలు వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా నుండి ఒకే ఒక్కసారి మీరు సత్యమైన కథ వింటున్నారు. మళ్ళీ ఆ కథలన్నీ భక్తి మార్గంలో నడుస్తూ ఉంటాయి. శివబాబా జన్మ తీసుకున్నారు. ఆయనది ప్రతి సంవత్సరము శివ జయంతి చేస్తూ వచ్చారు. మరి ఆయన ఎప్పుడు అవతరించారు, ఏం చేశారు, అవన్నీ ఏం తెలియవు.
సరే, కృష్ణ జయంతి చేస్తున్నారు. ఆయన ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు ఏమీ తెలియదు. కంసపురిలో కృష్ణుడు పుట్టాడని అంటారు. ఆయన పతిత ప్రపంచంలో ఎలా జన్మ తీసుకుంటారు? పిల్లలకి చాలా ఖుషి ఉండాలి, మేము బేహద్దు తండ్రి దగ్గరికి వెళ్తున్నాము, అనుభవం కూడా చెప్తారు పిల్లలు. మాకు ఫలానా వాళ్ళ ద్వారా బాణం తగిలింది, బాబా వచ్చారు, ఆ రోజు మొదలుకొని మేము బాబానే స్మృతి చేస్తున్నాము అని చెప్తారట. ఇది మీకు చాలా గొప్ప తండ్రి దగ్గరికి వచ్చేటువంటి యాత్ర. బాబా అయితే చైతన్యంగా ఉన్నారు కదా, ఏమైనా జడ విగ్రహమా? బాబా చైతన్యంగా ఉన్నారు కదా, జడ విగ్రహము లింగమేం కాదు కదా. బాబా చైతన్యము పిల్లల దగ్గరికి వెళ్తారు కూడాను. అవన్నీ కూడా జడమైనటువంటి యాత్రలు. అంటే బాబా కూడా పిల్లల దగ్గరికి వెళ్తారు. ఇక్కడైతే బాబా చైతన్యంగా ఉన్నారు, ఆత్మ మాట్లాడుతుంది, అలాగే పరమాత్మ తండ్రి కూడా మాట్లాడతారు శరీరం ద్వారా. ఈ చదువు భవిష్యత్ 21 జన్మలు శరీర నిర్వహణ కోసం. దేనికి చదువు? భవిష్యత్ 21 జన్మలు కూడా శరీరాన్ని నిర్వహణ చేయడం కోసం. ఆ చదువులు కేవలం ఈ ఒక్క జన్మ కోసమే. మరి ఏ చదువు చదవాలి? ఆ చదువులకి ఇచ్చినంత విలువ ఈ చదువుకి ఇవ్వడం లేదు కదా. ఏ వ్యాపారం చెయ్యాలి? బాబా అంటారు రెండు చేయండి. ఈ వ్యాపారం చేయండి, ఆ వ్యాపారం చేయండి. ఈ చదువు చదవండి, ఆ చదువు చదవండి. సన్యాసుల్లాగా ఇల్లు వాకి వదిలేసి అడవిలోకి వెళ్ళేదైతే లేదు కదా. ఇది ప్రవృత్తి మార్గము. రెండిటి కోసము చదువు ఉంది. అందరూ చదువుకోరు. కొందరు చక్కగా చదువుకుంటారు, కొందరు అంతగా చదువుకోరు. కొందరికి వెంటనే బాణం తగులుతుంది, కొందరికైతే వేడి పెనంలాగా వినే జ్ఞానం అంతా ఆవిరైపోతుంటుంది, ఎక్కడ బుర్రకి ఎక్కదు. అలాగ మాట్లాడుతుంటారు కూడా. మళ్ళీ కొందరు అంటారు మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అంటారట. కొందరు అంటారు ఇవన్నీ ఏకాంతంగా కూర్చొని అర్థం చేసుకోవాలి, ఇలా వింటే తెలియదు అంటారట. తర్వాత మళ్ళీ కనిపించరు. కొందరికి జ్ఞానం యొక్క బాణం తగులుతుంది, వెంటనే వచ్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొందరు అంటారు మాకు తీరిక లేదు అని. తీరిక లేదు అంటున్నారు అంటే వాళ్ళకి ఏం జ్ఞాన బాణము తగలలేదని అనుకోవాలి. చూడండి, బాబాకి బాణం తగిలింది, వెంటనే అన్నీ వదిలేశారు కదా. రాజ్యాధికారం దొరుకుతున్నప్పుడు దాని ముందు ఇవన్నీ ఏంటి అని అనుకున్నారు కదా. మనమైతే బాబా దగ్గర రాజ్యము తీసుకోవాలి. ఇప్పుడు బాబా అంటారు ఆ వ్యాపారము మొదలైనవి కూడా చెయ్యండి, కేవలం 1 వారం చక్కగా జ్ఞానాన్ని అర్థం చేసుకోండి అని. రచన యొక్క పాలన కూడా చెయ్యాలి. అక్కడైతే రచన చేసి మళ్ళీ వదిలేసి పారిపోతారు. ఎవరు? సన్యాసులందరూ. బాబా అంటున్నారు మీరు రచన చేశారు కాబట్టి మీరు చక్కగా సంభాళించాలి. ఒకవేళ స్త్రీ పిల్లలు మీ మాట వింటే సుపుత్రులు, అర్థం చేసుకోకపోతే కుపుత్రులు. సుపుత్రులా కుపుత్రులా అన్నది తేడా తెలుస్తుంది కదా. బాబా అంటున్నారు మీరు శ్రీమతం ప్రకారం నడిస్తే శ్రేష్టంగా అవుతారు, లేకపోతే వారసత్వం ఏమీ దొరకదు. పవిత్రులయ్యి సుపుత్రులైన పిల్లలయ్యి బాబా పేరు ప్రసిద్ధి చెయ్యాలి. బాణం తగిలింది మంచిదే. బాణం తగిలితే ఏం చేస్తారు? జ్ఞాన బాణం తగిలితే ఇప్పుడు మేము ఇంకా ఈ సత్యమైన సంపాదనే చేస్తాము, ఇంకా అబద్ధ సంపాదనలు అనవసరం అంటారు. బాబా శివాలయంలో తీసుకువెళ్ళడానికి వచ్చారు. మరి శివాలయంలోకి వెళ్ళడం కోసం యోగ్యులుగా కూడా తయారవ్వాలి. శ్రమ ఉంది కదా. చెప్పండి ఇప్పుడు శివబాబాని స్మృతి చేయండి, మృత్యు ఎదురుగా ఉంది అని. కళ్యాణం అయితే అందరికీ చెయ్యాలి కదా. ఇప్పుడు బాబాని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్పండి అందరికీ. మీ అందరిది పిల్లలది ఇది బాధ్యత. ఏం బాధ్యత ఉంది? పుట్టిల్లు అత్తవారిల్లు ఉద్ధరించాలట.
ఒకవేళ పుట్టింటి వాళ్ళైనా సరే మిమ్మల్ని పిలిస్తే వెళ్ళండి, వాళ్ళకు కూడా కళ్యాణం చెయ్యండి, దయాహృదయులు అవ్వండి. పతిత తమోప్రధాన మనుషుల్ని సతోప్రధానంగా తయారు చేసే దారి చూపించండి. మీకు తెలుసు ప్రతి వస్తువు కొత్తది పాతదవుతుంది. నరకంలో అందరూ పతితాత్మలే ఉంటారు. అందుకే కదా వెళ్ళి గంగా స్నానం చేసి పావనం అవ్వాలనుకుంటున్నారు. మొదటైతే మేము పతితులుగా ఉన్నాము అని అర్థం కావాలి కదా. మేము పతితులుగా ఉన్నామని అర్థమైతే అప్పుడు పావనం అవ్వడానికి ప్రయత్నిస్తారు. బాబా ఆత్మలకి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి అని. సాధు సంతులు మొదలైన వాళ్ళు అందరికీ నా సందేశం ఇవ్వండి. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని. ఈ యోగాగ్నితో లేదా స్మృతి యాత్రతో మీలో ఉన్న కల్తీ అంతా తొలగిపోతుంది. మీరు పవిత్రులయ్యి నా దగ్గరికి చేరుకుంటారు. నేను మిమ్మల్ని నా వెంట తీసుకువెళ్తాను. తేలు ఉంటుందనుకోండి, అది నడుస్తూ నడుస్తూ ఏం చేస్తుంది, ఎక్కడైనా మెత్తగా దొరికితే అక్కడ కరుస్తుంది అన్నమాట. అది రాతి మీద వెళ్ళి ఏమీ కుట్టదు. మీరు కూడా బాబా పరిచయం ఇవ్వండి. ఇది కూడా బాబా వివరిస్తున్నారు. నా భక్తులు ఎక్కడుంటారు? శివాలయంలో ఉంటారు, కృష్ణుడి ఆలయంలో, లక్ష్మీనారాయణుల ఆలయంలో భక్తులు భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నా పిల్లలే కదా. నా నుండి రాజ్యం తీసుకున్నారు. ఇప్పుడు పూజ్యుల నుండి పూజారి అయిపోయారు. దేవతలకి భక్తులు కదా. నెంబర్ 1 అయితే శివుడికి అవ్యభిచారి భక్తి చేయడం. తర్వాత కిందకి దిగుతూ దిగుతూ ఇప్పుడు భూత పూజ చేయడం కూడా మొదలుపెట్టారు. అంటే ఎవరికి చెప్తే జ్ఞానం అర్థం చేసుకుంటారు, ఎవరికి చెప్తే అర్థం కాదు, అది మీకు తెలీదా? తేలు కూడాను గట్టిగా ఉండే రాతి మీద కుట్టదు, మెత్తగా ఉండే చోటు చూసుకొని కుడుతుంది. అలాగే మీరు కూడా వినేవాళ్ళకి చెప్పండి అని బాబా అభిప్రాయం. వాళ్ళు వినని రకాలు పట్టుకొని ఒకటే వాళ్ళతో తలగొట్టుకోవడం ఎందుకు కదా. ఇప్పుడు ఆత్మలందరికీ తండ్రి శివ్ బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ సందేశము మీకు ఇస్తున్నాను. బాబా అంటున్నారు, పతిత పావనుడు జ్ఞానసాగరుని నేను. జ్ఞానం కూడా మీకు చెప్తున్నాను. పావనం అవ్వడం కోసం యోగం కూడా నేర్పిస్తున్నాను. బ్రహ్మ తనువులో సందేశం ఇస్తున్నాను, నన్ను స్మృతి చేయండి అని. బ్రహ్మ తనువులో ఉండి సందేశం ఇస్తున్నారు. మీ 84 జన్మల్ని జ్ఞాపకం చెయ్యండి. మీకు మందిరాలలో భక్తులు దొరుకుతారు, కుంభమేళాలో కూడా దొరుకుతారు. అక్కడ వెళ్ళి మీరు ఎవరికైనా జ్ఞానము చెప్పొచ్చు. పతిత పావని గంగయ లేదే పరమాత్మన అన్నది చెప్పాలి. పిల్లలకి చాలా ఖుషి ఉండాలి, మేము ఎవరి దగ్గరికి వెళ్తున్నాము అని. కానీ ఎంత సాధారణంగా ఉన్నారు ఇక్కడ బాబా. ఏం బడాయి చూపించాలి అంటున్నారు. ఎంత ఉన్నతమైన తండ్రి, ఎంత సాధారణంగా ఉన్నారు, కానీ ఏం బడాయి చూపించాలి. శివబాబా ఏం చెయ్యాలి, పెద్ద గొప్ప వ్యక్తిలా కనిపించడానికి అంటున్నారు బాబా. బంగారు సింహాసనం వేసుకోవాలి కదా, అవునా? బంగారు సింహాసనం వేసుకుంటే కూడా బడాయి ఏమి ఉండదు అక్కడ. అలాగని శివబాబా ఏమైనా కాషాయ వస్త్రాలు వేసుకుంటారా? నేనైతే సాధారణ తనువులో వస్తాను, మీరే సలహా ఇవ్వండి నేనేం చేయాలో. ఈ రథానికి ఏం సింగారం చేయాలని అడుగుతున్నారు బాబా. అంటే ఏమైనా గొప్ప వ్యక్తిలాగా బడాయిగా కనిపించడానికి ఏం చేయమంటారు చెప్పండి, నేను సాధారణంగా వస్తాను కదా అంటున్నారు. అక్కడ ముస్లిమ్స్ హుసేన్ కా ఘోడా అని ఊరేగింపు చేస్తారు, పవిత్రాత్మ గుర్రము అని. పవిత్రాత్మకి గుర్రం ఏది? బ్రహ్మ శరీరం. పవిత్రాత్మ ఎవరు? శివ్ బాబా.
వాళ్ళు ఏం చేస్తారు, పవిత్రాత్మక గుర్రం అని చిన్న పిల్లని బ్లాక్ డ్రెస్ వేసి గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు. వాళ్ళది ఏమొస్తుంది, మొహర్రం వస్తుంది కదా, ఆ మొహర్రం వచ్చినప్పుడు అలా ఊరేగిస్తారు, దాన్ని అలంకారం చేస్తారు. ఇక్కడ శివబాబా రథము బ్రహ్మ శరీరము, అక్కడేమో ఏం చూపించారు, నంది చూపించారు. ఆ నందీశ్వరుడికి మస్తకంలో ఇలా రౌండ్గా శివలింగాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు శివుడు నందీశ్వరుడి పైన ఎలా వస్తాడు? అసలు దేవాలయంలో నందీశ్వరుడిని పెట్టడం ఏంటి? అలా అంటే ఏం చెప్తారు, శంకరుడు నంది పైన ఎక్కి వస్తాడని చెప్తారు. సూక్ష్మవతనంలో శంకరుడిది వాహనం ఉంటుందా? సూక్ష్మవతనంలో శంకరుడికి నంది వాహనం ఉంటుందా? అదంతా భక్తి మార్గము డ్రామాలో నిర్ణయమై ఉంది. భక్తి మార్గంలో అలాగే చెప్తారు. అంటే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ दादा का याद प्यार और गुड मॉर्निंग, रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते, मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణా పాయింట్స్. మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, ఇప్పుడు మేము సత్యమైన సంపాదన చేస్తాము అని. స్వయాన్ని శివాలయానికి వెళ్ళే యోగ్యులుగా చేసుకుంటాము. సుపుత్రులయ్యి శ్రీమతానుసారం నడిచి బాబా పేరు ప్రసిద్ధి చేస్తాము అని. రెండో పాయింట్, దయాహృదయులయ్యి తమోప్రధాన మనుషుల్ని సతోప్రధానంగా చెయ్యాలి. అందరి కళ్యాణము చెయ్యాలి. మృత్యు కంటే ముందే బాబా స్మృతి ఇప్పించాలి అందరికీ. మృత్యు రాకముందే బాబా స్మృతి ఇప్పించాలి. ఇప్పిస్తున్నారా మరి? వాళ్ళు కావాలంటే తెలుసుకుంటారు, లేతే లేదని వదిలేస్తున్నారా? చనిపోకముందే అందరికీ బాబా స్మృతి ఇప్పించాలి కదా. మనం ముందు మన ఇంట్లో వాళ్ళనే ఉద్ధరించాం, ఇంకెవరు ఊరందరినీ ఏం ఉద్ధరిస్తాం? ఇంట్లో వాళ్ళకే సరిగ్గా చెప్పం, బాబాని స్మృతి చేయండి, బాబా స్మృతి చేస్తే ఇంత పుణ్యఖాతా జమ అవుతుంది, అనేక జన్మల పాపాలు పోతాయి అని చెప్తున్నారు. అసలు ఎవరికన్నా ఏం చెప్పరు. మీరు తీరా మీరు ఏదో ధైర్యం చేసి ఒకసారి చెప్దామంటే ఈలోపు వాళ్ళు పోనే పోతారు, ఇంకేం చెప్తారు. వరదానం. హాజీ పాఠం ద్వారా సేవలో మహాన్గా అయ్యేటువంటి సర్వాత్మల ఆశీస్సులకి పాత్రలు అవ్వండి. ఏ సేవ అయినా కూడా సంతోషంగా ఉత్సాహంగా చేస్తూ సదా శ్రద్ధ పెట్టాలి. సేవ ఏదైనా కానీ అందులో అందరి ఆశీస్సులు లభించాలి. ఎందుకంటే ఆశీస్సులు ఉన్న చోట శ్రమ అనేది ఉండదు. సేవ ఏదైనా సరే అందులో మనకు అందరి ఆశీస్సులు లభించాలి. ఎందుకంటే ఆశీస్సులు ఉన్న చోట శ్రమ ఉండదు. ఇప్పుడు ఇదే లక్ష్యం ఉండాలి. ఎవరి సంపర్కంలోకి వచ్చినా వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్ళాలి అని. హాజీ పాఠమే ఆశీస్సులు పొందేందుకు సాధనము. ఎవరైనా రాంగ్గా ఉన్నా సరే నువ్వు రాంగ్ అని చెప్పేసి తోసేయడం కంటే కూడా ఆధారం ఇచ్చి నిలబెట్టండి, సహయోగి అవ్వండి. అప్పుడు వాళ్ళ నుండి కూడా మీకు సంతుష్టత యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. ఆశీస్సులు తీసుకోవడంలో మహాన్గా అయ్యేవాళ్ళు స్వతహాగా మహాన్ అయిపోతారు. స్లోగన్. హార్డ్ వర్కర్ అవ్వడంతో పాటు మన స్థితిని కూడా హార్డ్గా అంటే గట్టిగా చేసుకునే లక్ష్యం పెట్టుకోవాలి. కొందరు హార్డ్ వర్కరే, చాలా సేవ చేస్తారు, కానీ ఏమైనా చిన్న విషయం వస్తే చాలా అల్జరైపోతారు. అప్పుడు స్థితి గట్టిగా లేదనే కదా.
అందుకే ఏమంటున్నారు బాబా, హార్డ్ వర్కర్తో పాటు స్థితిని కూడా గట్టిగా చేసుకునే లక్ష్యము పెట్టుకోండి అంటున్నారు. ఓం శాంతి. अपने मन पर हमें जीत मिली, जाने कैसा जादू सा किया, जाने कैसा जादू सा किया। तुम सबसे बड़े जादूगर हो, जादूगर हो बाबा, तुम प्यार के सागर हो। खुद सा हमें बना के हंसी, हमको हंसना सिखा दिया। खुद सा हमें बना के हंसी, हमको हंसना सिखा दिया।